మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనము. తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. ప్రార్థన చేసేవారందరి ఎడల కృప చూపడానికి దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. మనకు కావాల్సిన ఈవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు. క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యంలో ప్రతి అవసరత కూడా దేవుడు తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు. మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు కావాల్సిన నీవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు. మనల్ని సంరక్షిస్తాడు, భద్రపరుస్తాడు, అనుక్షణం కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని విడిపిస్తాడు, తప్పిస్తాడు, మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మన దేవుడు శక్తిమంతుడుగా ఉంటున్నాడు. మన దేవుడు బలవంతుడుగా ఉంటున్నాడు. మనల్ని ఆశ్చర్య రీతిగా దేవుడు నడిపిస్తాడు. మనం దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించే వారిగా మనము ఉండాలి. దేవుణ్ణి వెంబడించే వారిగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనకు నెమ్మది దయచేస్తాడు. సంతోషాన్ని, సమాధానమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని వైపు మనం చూసేవారిగా ఉన్నట్లయితే దేవుడు మన జీవితాల్లో అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ప్రతి దినం కూడా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. దేవుని కొరకు ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవించేవారిగా ఉండాలి. దేవుడిసిన మేలను బట్టి దేవుని మనం స్తుతించేవారిగా మనం ఉండాలి. దేవుని చిత్తాన్ని మనం జరిగించేవారిగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా, దేవునికి ఫీలుగా మనము ఉండాలి. దేవుని మాటకు లోబడేవారిగా ఉండాలి. దేవుని భయభక్తులు కలిగి మనము ఉండాలి. అప్పుడు దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు, అభివృద్ధిపరుస్తాడు, వర్ధిల్ల చేస్తాడు, విస్తరింపజేసే దేవుడిగా ఉంటున్నాడు. మనము దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవుని మీద ఆధారపడే వారిగా మనము ఉన్నట్లయితే దేవుడు ప్రతి విషయంలో కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా నీకు స్తోత్రాలు అయ్యా. ప్రార్థన చేసేవారందరి ఎడల ప్రభా అయా నువ్వు కృప చూపే దేవుడవు నాయన. అయా నువ్వు ఐశ్వర్యవంతుడవై ఉన్నావు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. తండ్రి అయా నీ ఐశ్వర్యంలో ప్రతి అవస్థ తీరుస్తారన్నావు ప్రభా. ప్రతి అక్కరాలు తీరుస్తారని చెప్పిన దేవుడు అయా నువ్వు పోషించే దేవుడవు. అయా నీకు స్తోత్రాలు తండ్రి. అయా నాయన మంచి ఈవులు మాకు అనుగ్రహించేవాడవు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయా మళ్ళీ నాయన నీకు వందన. అభివృద్ధిపరచువాడు, వర్ధిలో చేయవాడు, విస్తరింపజేయవాడు తండ్రి. ఆశీర్వదించే దేవుడో ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. మా జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించే దేవుడో ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. అయా మళ్ళీ పోషించేవాడో ప్రభా. అయా బలపరిచే దేవుడు, ఆదరించే దేవుడో నాయన. అయా ధైర్యపరిచేవాడో ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. మాకు విజయాన్ని అనుగ్రహించే దేవుడు, మాకు నెమ్మది అనుగ్రహించే దేవుడో నాయన. సంతోషాన్ని, సమాధానం ఇచ్చే దేవుడో ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయా నీకు వందనాలయ్యా. ప్రతిదినం చాలా మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా. అయా ప్రతిదినం తండ్రి నాయన అయా మేము నిన్ను ఆశ్రయించాలయ్యా. నీ మీద ఆధారపడటకు సహాయం చేయదేవా. అయా నీకు స్తోత్రాలయ్యా తండ్రి. నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీ చిత్తాన్ని జరిగించేవారిగా ఉండాలి ప్రభా. అయా గొప్ప దేవా, నీ మాటకు లోపడేవారిగా ఉండటకు సహాయం చేతండి. అయా నీకు స్తోత్రాలు ప్రభా. మా దేశాన్ని కనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేయండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వారు దర్శించు నాయన. వారికి ఉన్న బాధ సమస్యలని తొలగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించినాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలం వాగ్దానం ఎత్తుపడి ప్రార్థన దేవుడు అర్తిగా మనకు కావాల్సిన ఈవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు. రేపు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.